శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు జాతస్య మరణం ధ్రువం అనే కథానిక ద్వారా మీ ముందుకు వచ్చాను. ఇది సరదాకి వ్రాసిన కథానిక. మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి నన్ను ముందుకు నడిపించాలని ప్రార్థన. జాతస్య మరణం ధ్రువం కథానిక. రచన విజయలక్ష్మి. పఠనం విజయలక్ష్మి. టీవీలో పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఆ న్యూస్ విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. మనిషి దేని గురించి అయితే అమితంగా భయపడతాడో ఆ భయానికి తెరపడబోతోంది. ఇక ప్రపంచంలో ఎవ్వరూ చనిపోకుండా ఉండే వ్యాక్సిన్ కనిపెట్టారట. అది కూడా ప్రపంచమంతటికీ సరిపడిన మందు తయారు చేసే వరకు బయటకు చెప్పలేదు. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ కోసం ముందు కొట్టుకు చస్తారు. అందుకే ప్రపంచంలోని ప్రజలందరికీ ఒకేసారి ఒకే రోజు వ్యాక్సిన్ ఇవ్వదలిచామని, ఈ మందు ఒకవేళ వ్యాక్సిన్ వేసేలోపు ఎవరైనా మరణిస్తే 24 గంటల లోపు వేస్తే ఆ మనిషి బ్రతుకుతాడని, ఆ శుభగడియ వచ్చేసిందని, దానికోసం సర్వం సిద్ధం చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ న్యూస్తో ప్రపంచం ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. జాతస్య మరణం ధ్రువం అంటారు. కానీ ఈ సృష్టి నియమాలని ఛేదించి సైంటిస్టులు చావు లేకుండా మందు కనిపెట్టేశారు. అంతకంటే ఆనందం ఇంకేమైనా ఉంటుందా? ఆకలి చావులు, యాక్సిడెంట్ చావులు, రోగాల చావులు, ఆత్మహత్యలు, హత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జీవికి ఏదో ఒక విధంగా అది తప్పదు. ఎన్ని సంపాదించినా చుట్టూ ఎంతమంది ఉన్నా దాన్ని ఆపలేరు. అందుకే మనిషి చావును తప్పించుకోవాలని ఎంతగానో ఆతృత పడతాడు. కానీ ఇప్పటి వరకు ఇది జరగలేదు. కోటీశ్వరుడైనా కూటికి లేనివాడైనా యమధర్మరాజు విషయంలో సమానమే. అలాంటి యమధర్మరాజుని ఎదిరించారు శాస్త్రవేత్తలు. ప్రజలు ఆనందంతో బాణాసంచా కాలుస్తున్నారు. అందులో ఒకడికి తీవ్ర గాయాలయ్యాయి. ఏముంది, ఈ రోజుకి వెంటిలేటర్ మీద పెట్టి వైద్యం చేస్తే చాలు, రేపు ఉదయం వ్యాక్సిన్ పడిపోతుంది అన్నారు అందరూ ఆనందంతో. ఆ రోజు రాత్రి ప్రజలు ఎవ్వరూ పడుకోలేదు. 6 బయట కూర్చుని అదే చర్చ, రచ్చ. ఎక్కడ చూసినా ఇవే మాటలు అనుకుంటున్నట్లుగానే తెల్లవారింది. 5 గంటల నుంచి వ్యాక్సినేషన్ జరిగింది. అంతా చావు లేదని వరం పొందిన రాక్షసుల్లా మారారు ప్రజలు. మూలనున్న ముసలివాళ్ళు దగ్గర నుంచి నూతన ఉత్తేజాన్ని పొందారు. ఎవరికి వారే గొప్ప. ఇంకేముంది, నాన్న పొలం నా పేరు రాస్తానన్నావు కదా, అన్నీ రెడీ చేశాను అన్నాడు ఒక కొడుకు. అయ్యో, నేనెందుకు రాస్తానురా, నేను చనిపోతానేమో, నాకు నువ్వన్నీ చెయ్యాలని రాస్తానన్నాను. నాకు చావులేని దానికి నీకెందుకు ఇస్తాను అన్నాడు తండ్రి. కొడుకు నివ్వెరపోయాడు. ఇన్ని రోజులు సోమరిపోతులా ఏ పని చెయ్యలేదు. తండ్రి చస్తే అంతా తనదే అనుకున్నాడు. ఇక తండ్రి చచ్చేది లేదు, తన కాస్తి వచ్చేది లేదు. మొదటిసారిగా ఆ కొడుకులో అసంతృప్తి బయలుదేరింది. తాత చనిపోతూ ఇచ్చిన ఆస్తి తండ్రి అనుభవించాడు. ఇప్పుడు తను అడిగితే అతను ఇవ్వనంటున్నాడు. ఇలా పెద్దవారిలో మరణాన్ని ఛేదించామన్న ఆనందం, యువతలో తన తండ్రి ఆస్తి తమకు సంక్రమించదని అసంతృప్తి పెరిగిపోయింది. ఎవరు చనిపోవడం కనుక ఎవడి సంపాదన వాడు సంపాదించుకోవాల్సిందే. కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నా డబ్బు సంపాదించుకోవాలి కనుక యువతకు పని చేయక తప్పడం లేదు. ఇక వారసత్వపు ఆస్తులకు తావు లేదు. నెమ్మదిగా హాస్పిటల్స్ మూతపడ్డాయి. దెబ్బ తగిలినా చావరు, ఆత్మహత్య చేసుకున్నామన్నా చావరు, హత్య చేసినా చావరు. అందుకే హాస్పిటల్స్ కనుమరుగవుతున్నాయి. వైద్యులు రోడ్డున పడ్డారు. హింస చెలరేగిపోతోంది. యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. ఆయన వాహనం దున్నపోతూ విశ్రాంతి దొరికింది. చిత్రగుప్తుడి ఉద్యోగం పోయింది. యమలోకం వెలవెలబోతోంది. సృష్టి మాత్రం అలా నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. బ్రహ్మగారికి మాత్రం తీరుబడి లేదు. అంతకంతకు జనాభా పెరిగిపోతున్నారు. ప్రభుత్వాలకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ముత్తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు, వాళ్ళ కొడుకులు ఇలా జనాభా పెరిగిపోతుంటే ప్రభుత్వాలు తల పట్టుకొని ఇతర గ్రహాల మీద కూడా ఇళ్ళు కట్టించడం మొదలుపెట్టారు. చంద్రుడిపైన, గురుడిపైన, బుధుడిపైన, అలా నవగ్రహాలపైన
మానవ సంచారం మొదలైంది. అక్కడ ఆక్సిజన్ లేకపోయినా చనిపోరు. ప్రజలు కూడా గ్రహాంతరాలకి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఏ ర్యాకెట్లో పేలుతాయేమోనని భయం లేదు. అవి పేలినా వీళ్ళకి చావు లేదు కాబట్టి యథేచ్ఛగా తిరుగుతున్నారు. అలా ఎవరూ చనిపోకపోవడం వలన 10 తరాల మొదటి తాతను ఏమని పిలవాలో తెలియడం లేదు. ఇళ్ళు వాకిళ్ళు కాదు, తినడానికి కూడా చాలని పరిస్థితి వచ్చింది. ఆకలి రాజ్యాలు తయారయ్యాయి. చావంటే లేకుండా చేశారు, కానీ ఆకలి లేకుండా చేయలేకపోయారు సైంటిస్టులు. ఈ జనాభా పెరిగిపోవడం వలన ప్రజలకు ఒక పిచ్చి కోరిక బయలుదేరింది. మాతో పాటు మా పెంపుడు జంతువులకు కూడా చనిపోవడానికి వీలు లేదని నినాదాలు చేశారు. వాటికి కూడా వ్యాక్సిన్లు వేయించారు. ఇంకా చూడాలి, ఎక్కడ చూసినా జంతువులే. ఇక సివిల్ ఇంజనీర్లు నేలపై నుంచి నింగికి రోడ్డు వేయడానికి ప్లాన్లు వేస్తున్నారు. త్వరలోనే రేడ్లు వేశారు. ఇప్పుడు ఏ గ్రహం నుంచి ఏ గ్రహానికైనా యథేచ్ఛగా రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, వాయు మార్గాల్లో వెళ్లే సదుపాయం కూడా వచ్చేసింది. ఈ వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు మారుమ్రోగిపోతుంది. అలా తెలియకుండా అనేక సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. బతికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. దేనికైనా ఆరంభం అంతం ఉండాలనే విజ్ఞత ఉదయించింది. క్రింది తరాలకు పై తరాల నుంచి సహాయం అందటం లేదు. పెద్దవారు హాయిగా తాము సంపాదించినది ఆనందంగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కొడుకు వృద్ధాప్యంలో చూడాలని తలకొరివి పెట్టాలనే భయం లేదు. మనుషుల్లో విపరీతమైన స్వార్థం పెరిగిపోయింది. ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించింది. మొదట ఎంతో పొంగిపోయిన ప్రజలు అది కనిపెట్టిన శాస్త్రవేత్తను దుమ్మెత్తిపోస్తున్నారు. అతని మీదకు ప్రజలు కర్రలతో బయలుదేరారు అతన్ని కొట్టడానికి. అమ్మో అమ్మో అంటూ ఉలిక్కిపడి నిద్రలోంచి లేచాడు మన సైంటిస్ట్. ఏంటి ఇదంతా కళ? బాబోయ్, ఇది నిజంగా కనిపెడితే పర్యవసానం ఏంటో కలలో అర్థమైంది. నెమ్మదిగా లేచి వీధి తలుపు తీసి బయటకు వచ్చాడు ఆ కుర్ర సైంటిస్ట్. ఎవరిదో శవం అంతిమయాత్రకు వెళుతోంది. జాతస్య మరణం ధ్రువం అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు కుర్ర సైంటిస్ట్. కథానిక సమాప్తం. ఈ కథానిక మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, ఒకవేళ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు తోడ్పడవలసిందిగా ప్రార్థన. ఇట్లు ధన్యవాదములతో మీ విజయలక్ష్మి.